జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నంలో సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన బాధను కూడా వ్యక్తపరిచాడని చెప్పాలి. ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా కొంచెం ఆ వ్యాఖ్యలు చూస్తే ఇనిషియల్ డేస్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత ఇబ్బంది పెట్టారు అవన్నీ గుర్తొచ్చినాయని చెప్పాలి. నాకైతే అదే గుర్తొచ్చింది, మరి చాలామందికి కూడా అదే గుర్తొచ్చి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇన్ని కుట్రలు అనేది ఇనిషియల్ డేస్లో మన సోనియా గాంధీ ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన కుట్రలు పడినారో సేమ్ అలాగే జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా అధికారంలో దించాలి. చంద్రబాబు నాయుడు గారు అత్యంత తాపత్రయం ఇప్పుడు అది. దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ని లేకపోతే బీజేపీని షర్మిల గారిని వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడో ఒకవైపు ఉన్నాడు. ఇనిషియల్ డేస్లో ఇదే జరిగింది. కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం తరపున అది తీసుకొని మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేసి ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి స్టేట్ డివైడ్ చేయడం, ఇవన్నీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు ఏంటంటే ఏ కాడికి తాను ఏదైతే తనను ఓడించడానికి చంద్రబాబు నాయుడు గారు బాగా తాపత్రయపడతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు దానికి అనుగుణంగా అన్ని విభాగాలని వాడుకుంటా ఉన్నాడు. మనం ఇందాక కూడా చూడవచ్చు, ఐఏఎస్ అధికారులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత కత్తి కట్టాలి, అంత కక్ష ఎందుకు? పివి రమేష్ అని అతను అంత ఫేక్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ అయిపోయింది అన్నట్టుగా ట్వీట్ పెట్టడం, దాన్ని వెంటనే చంద్రబాబు నాయుడు గారు రీపోస్ట్ చేయటం, తర్వాత మళ్ళీ నిమ్మగడ్డ ప్రసాదులు అంటే అతను వాలంటీర్ల ద్వారా పింఛన్లు ఇవ్వకుండా అది ఆపటం, తర్వాత ఎలక్షన్ కమిషన్ కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఏదైతే మోడీ గారి సభలో మైకులు పనిచేయలేదని పోలీసు వాళ్ళ మీదకి వెళ్తే పోలీసు వాళ్ళని దాని నుంచి రిలీవ్ చేసేయటం, డీజీపీని రిలీవ్ చేసేయటం, వేటేయటం, తర్వాత వచ్చేసరికి ఇందాక కూడా ఎస్పీని ఒక ఆయన్ని పక్క పెట్టేయటం, అధికారులను బదిలీలు చేసేయటం, పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలక్షన్ కమిషన్ ఈయనకు అనుకూలంగానే వాళ్ళనే మనం ఇక్కడ మాట్లాడటానికి లేదు, కానీ తెలుగుదేశం ఇచ్చే ఫిర్యాదుల ఆధారంగా మనం మాట్లాడవచ్చు. ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ సంస్థ, దాన్ని మనం విమర్శలు చేయకూడదు. తెలుగుదేశం ఇచ్చే ఫిర్యాదులకి పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇస్తుందా అనేది మాత్రం మనం క్వశ్చన్ చేయొచ్చు. అంటే ఏ ప్రాతిపదికన ఇచ్చింది అడగటం అయితే తప్పలేదు కదా సామాన్యుడిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఈ పేదల్ని ఎంతమంది ఇబ్బంది పడతారు అనేది కూడా ఆలోచించి ఎలక్షన్ కమిషన్ చేస్తుంటే బాగుండేది. వాలంటీర్ వ్యవస్థ అప్పుడు వాలంటీర్లను డ్రాప్ చేయడంలో, తర్వాత ఈ డిపార్ట్మెంట్లు అధికారులు అంటారా రెగ్యులర్గా ట్రాన్స్ఫర్లు అనేవి నాకు తెలిసి ఉండొచ్చు. కానీ ఈ ప్రభుత్వంలో ఏంటంటే పూర్తి స్థాయిలో డీజీపీ లెవెల్లో ఏం తప్పు చేశాడని ప్రజలకు చూపించి ట్రాన్స్ఫర్ చేస్తుంటే బాగుండేది. అంటే ఎక్కడ కూడా డీజీపీ నిష్పక్షపాతంగా చేశాడని చెప్పి సామాన్యుల క్వశ్చన్ ఉంది. మేబీ ఎలక్షన్ కమిషన్కి అందిన ఫిర్యాదు ఏంటో పూర్తిగా ఎప్పటికప్పుడు మాకు కూడా చెప్పుకుంటూ బాగుండేది. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు అంత బాధపడిపోవడానికి కారణం ఏంటంటే పేదలకి ఏదైతే డీబీటీ ద్వారా డబ్బులు అనేది దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలకి డబ్బులు ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి ఈసీ దగ్గర కంప్లైంట్ చేయడంతో ఆ డబ్బులు అనేది నిలిపివేయడం జరిగింది. ఏది తుఫాన్ బాధితులు, కరువు బాధితులకు డబ్బులు ఒకటి, తర్వాత విద్యా దీవెన అనేది పిల్లలకి ఫీజులు అనేవి కట్టుకొని కాలేజీ నుంచి వాళ్ళకి సర్టిఫికెట్లు తెచ్చుకోవచ్చు, ఇప్పుడు డబ్బులు వేస్తే అయ్యి ఆపేశారు. ఇక వైఎస్ఆర్ ఆసరా కింద డాక్టర్ రుణమాఫీ ఏదైతే అప్పుడు అమలు చేసిందని ఆ డబ్బులు వేస్తే అయ్యి ఆపారు. రకరకాలుగా పూర్తి స్థాయిలో పేదలను ఇబ్బంది పెట్టేలాగా చంద్రబాబు నాయుడు గారు ఆపటం అయితే చాలా బాధేసింది, చాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమనుకుంటారు, ఆయన పూర్తి స్థాయిలో ఆయన అనుకున్న విజన్ ఏంటి, పేదలకనే డబ్బులు అందించాలి. ఏ కాడికి గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పసుపు కుంకుమ జగన్మోహన్ రెడ్డి గారు ఆపలేదే. పసుపు కుంకుమ ఆ రోజు ఆపుంటే పోయేది కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి ఆలోచన రాలా. అప్పుడు పేదలకు ఏదైతే ఏ ప్రభుత్వాన్ని మంచి చేయాలనుకుంటాడు. అప్పుడు డీబీటీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసింది ఎప్పుడు, ఎలక్షన్ కోడ్ రాకముందు చేశాడు. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేస్తే పోయేది కదా. రేపు ఓటింగ్ అనగా ముందు రోజు పసుపు కుంకుమ డబ్బులు పంచారు. అలా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఏమైంది, ఆయన ఎప్పుడూ అమలు చేసిన పథకాలు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇందా మాట్లాడింది అదే, నన్ను నా మీద కుట్రలు పడుతున్నాను, నేను లేకుండా చేయాలని ఇదని మాట్లాడాడు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాడో అది కూడా చూడండి. ఎందుకంటే ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఫెయిల్యూర్ కాలేదంటానికి ఒక నిదర్శనాలు అని చెప్పొచ్చు. ఆయన చేసిన పల్లమైన పనులన్నిటివి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఆయన సక్సెస్లో ఉన్నట్టు. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ స్కీమ్స్ కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్కచెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు. కేవలం ఎందుకో కేవలం
మంచి పేదలకు మంచి చేసి మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు. గమనించమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఈయనన్న మాటకి కరెక్ట్గా మనం చూస్తే వాళ్ళు చేసే పనులు కూడా అట్లాగే ఉన్నాయి. వాళ్ళు ఏం చేసేది అనేది కూడా, ఎందుకంటే నరేంద్ర మోడీ గారే తీసుకుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడాడు, దాని మీద ఇంకో వీడియో చేద్దాం. కానీ ఇదైతే చాలా ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు డబ్బులు వేద్దాం అన్నది కూడా ఆపారంటే ఎంత దరిద్రమైన పని, అది ఆలోచించాలి.